you like the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you. Bye bye. పొట్టి పిశాచాలు వెండిబూర. అనగనగా ఒక అడవి ప్రాంతాన గల చిన్న గ్రామంలో వీరేశం అనే యువకుడుండేవాడు. అతను చిన్నప్పటినుంచి వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవాడు. దానిమీద వచ్చే డబ్బు అంతంత మాత్రమే కావటంతో కొంతకాలానికి వీరేశానికి వ్యవసాయం అంటే విసుగు పుట్టింది. ఇంకేదైనా చేసి తన ఆదాయాన్ని పెంచుకుని మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలనుకున్నాడు. ఇలా అనుకుంటూ వీరేశం ఓ రోజు అడవిలోకి వెళ్ళాడు. ఇంతలో హఠాత్తుగా పెద్ద గాలివాన వచ్చింది. దాంతో వీరేశం ఆ దగ్గరే ఉన్న ఒక పూరి గుడిసెలో తలదాచుకున్నాడు. కొంతసేపటికి ఆ పక్కనే ఉన్న మరొక గుడిసెలో శబ్దాలు వినిపించి వాడు గుడిసెలోంచి బయటికొచ్చి అటువైపు వెళ్ళాడు. అక్కడి దృశ్యాన్ని చూస్తూనే వీరేశానికి చాలా భయం కలిగింది. ఆ పాకలో 5 పొట్టి పిశాచాలు కనిపించాయి. 3 పొయ్యిలో కాళ్ళు పెట్టి మంట చేస్తున్నాయి. భయపడుతూనే మరింత పరిశీలనగా చూశాడు వీరేశం. 3 బంగారు పాత్రలక్కడ పెట్టి అవేదో వంట చేస్తున్నట్టు గ్రహించాడు. ఒక పొట్టి పిశాచి పొయ్యి మీద ఉన్న బానలో పాలు పోస్తుంది. మరో పొట్టి పిశాచి చేత్తో కలిగి తిప్పుతుంది. చూస్తుంటే అవేదో తీయని పదార్థం తయారు చేస్తున్నట్టు ఊహించాడు వీరేశం. అంతా సిద్ధమయ్యాక ఓ పొట్టి పిశాచి ఒక వెండి బూర తీసుకుంది. అది ఆ పొట్టి పిశాచికి 2 పొడవుంది. ఆ పిశాచి వెండి బూరను ఊదేటప్పటికీ భూమి దద్దరిల్లేటంత శబ్దమైంది. ఆ వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న గొర్రెలన్నీ పొట్టి పిశాచాల దగ్గరకు వచ్చేశాయి. వీరేశం అవి తనను చూడలేదనుకున్నాడు. కానీ ఆ పొట్టి పిశాచాలు, ఓయ్ వీరేశం, ఇలా రా, నిన్నేం చెయ్యనులే గాని భయపడకుండా రాబోయ్ అని పిలిచాయి. అతను భయపడుతూనే వెళ్ళాడు. అక్కడున్న 3 బంగారు పాత్రలు చూపించి, ఇందులో నీకేది కావాలో ఎంచుకో. నీవెంచుకున్న వస్తువుతో నీకు తగిన ఫలితం ఉంటుంది అన్నాయి పొట్టి పిశాచాలు. ఆ 3 3 రకాల పానీయాలున్నాయి. తెల్లని పాల వంటి పానీయం ఉన్న పాత్ర కావాలన్నాడు వీరేశం. అయితే దాన్ని తీసుకొని తాగు అన్నాయి. వెంటనే వీరేశం ఆ పాత్రను తీసుకుని తాగేశాడు. అప్పుడు పొట్టి పిశాచాలు కేరింతలు కొడుతూ, వీరేశం, నీవు సరైన వస్తువునే ఎంచుకున్నావు అంటూ ఒక పొట్టి పిశాచి పెద్దగా నవ్వి గంతులేసింది. ఇది మహిమగల బూర. ఇది ఊదితే అడవిలో ఎక్కడెక్కడున్న గొర్రెలన్నీ ఇది ఊదిన వాడి దగ్గరికి వస్తాయి అని చెప్పింది 2వ పొట్టి పిశాచి. తర్వాత ఆ పొట్టి పిశాచాలు, వీరేశం, నీవు సుఖంగా జీవించాలంటే అత్యాశకు పోకుండా ఆ గొర్రెల నుంచి వాటికి హాని లేని విధంగా ఉన్నిని తీసి ఆ వచ్చే ఆదాయంతో తృప్తిపడి జీవించు అని చెప్పాయి. ఇలా చెప్పి ఆ పొట్టి పిశాచాలు మాయమైపోయాయి. వాటితో పాటు అవి వంట చేసిన పాత్రలు, గొర్రెలు అన్నీ మాయమైపోయాయి. అవి బహుమానంగా ఇచ్చిన వెండి బూర మాత్రం అవి ఎక్కడ వదిలేశాయో అక్కడే ఉంది. అది స్వచ్ఛమైన వెండితో తయారైన బూర. దాన్ని తీసుకుని ఆనందంతో వీరేశం గబగబా ఇంటికెళ్ళి తాను సంపాదించుకొచ్చిన వెండి బూరాను ఊదాడు. వెంటనే వాడి చుట్టూ చాలా గొర్రెలొచ్చి చేరాయి. ఆ రోజు నుంచి వాడా గొర్రెల మందను మేపుతూ పొట్టి పిశాచాలు చెప్పినట్టుగా వాటి నుంచి కొంత ఉన్నిని తీసి పట్నంలో అమ్మి డబ్బు సంపాదించి సుఖంగా జీవించసాగాడు. ఇలా ఉండగా వాడి బుర్రలో ఒక దుర్బుద్ధి కలిగింది. ఇలా కొంచెం కొంచెం ఉన్నిని తీస్తే నేనెప్పటికీ ధనవంతుణ్ణి కావాలి. ఇలా కాదులెమ్మని ఆ రోజు గొర్రెల నుంచి పూర్తిగా ఉన్నిని తీసి పట్నంలో అమ్మి మంచి లాభంతో సంతోషంగా ఇంటికి చేరాడు. వాడి ఇంటికి చేరుకునేటప్పటికీ అక్కడ గొర్రెల్లేవు. అప్పుడు వాడు వెంటనే వెండి బూరా నూదాడు. కాని ఈసారి గొర్రెలు రాలేదు. అప్పుడు వాడికి పిశాచాలు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో వాడు చేసిన పనికి చాలా బాధపడ్డాడు. ఆ రోజు రాత్రి పొట్టి పిశాచాలు వాడికి కనిపించి, వీరేశం, నీ అత్యాశ వల్ల ఇలా జరిగింది. నీకు మరొక అవకాశం ఇస్తాం. ఈసారి నువ్వు అత్యాశ పడకుండా
బుద్ధిగా జీవించు, నీకంతా మంచి జరుగుతుంది. అని చెప్పి మాయమైపోయాయి. దానికి వాడు ఆనందంతో జీవితంలో నేనెన్నడూ అత్యాశకు పోను అని శపథం చేసుకున్నాడు. మర్నాడు ఉదయం వాడు మళ్ళీ వెండిపురాను ఊదాడు. వెంటనే వాడి చుట్టూ గొర్రెలొచ్చాయి. ఇక వాడు ఆ రోజు నుంచి ఆ గొర్రెల నుంచి కొంచెం కొంచెం ఉన్నిని తీసి పట్నంలో అమ్మి డబ్బును సంపాదిస్తూ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండసాగాడు.